టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై ఈసీకి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ క్రమంలోనే 24 గంటల్లో సదరు పోస్టులు తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెడుతోందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్, యూట్యూబ్ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై దాడి చేసే విధంగా పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులను 24 గంటల్లోగా తొలగించాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలు తీసుకుంటుంది. రెచ్చగొట్టే ప్రసంగాలు, సోషల్ మీడియా ద్వారా వ్యక్తులపై దూషణలకు పాల్పడడాన్ని నేరంగా పరిగణిస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీ సోషల్ మీడియాపై కూడా చర్యలకు ఉపక్రమించింది ఎన్నికల సంఘం. చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. నోటీసుల విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోంది అని లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఏవైతే ఎక్స్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్, అదేవిధంగా ఫేస్బుక్, అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ లో అభ్యంతరకరమైనటువంటి పోస్టింగ్లు, అభ్యంతరకరమైనటువంటి కంటెంట్, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యక్తిగత ప్రతిష్టను కించపరిచేలాగా దురుద్దేశపూర్వకంగా మార్ఫింగ్ వీడియోలను చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని తక్షణమే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిగణలోకి తీసుకుని ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వ్యవహరిస్తోందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసినటువంటి ఫిర్యాదు మేరకు నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబుకి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. తక్షణం 24 గంటల లోపే మొత్తం ఏదైతే ఈ అభ్యంతరకరమైనటువంటి పోస్టింగ్లు, కంటెంట్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తొలగించాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళికి అది విరుద్ధం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కనుక తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశిస్తూ ఆ నోటీసులు జారీ చేశారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.